ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్ట అంబేద్కర్ గురుకుల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పొరపాటి కావ్య శుక్రవారం మధ్యాహ్నం భోజనం సమయంలో గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఆ విషయం గమనించిన ఉపాధ్యాయులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మా పిల్ల ఇలా చేసుకోవడం కారణం అదేనండి. అది చేసుకుంది పోనీ వాళ్ళు మాకేమైనా పేరెంట్స్కి ఏమైనా కవర్ చేయలేదండి. ఇలా మీ పిల్లలాగా ఉరేసుకొని చనిపోయిన ఆవిడని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఊరుళ్ళు అక్కడ పనిచేస్తుంటే తెలుసు కదండి, ఆవిడ మాకు ఫోన్ చేసి పాప మీకు ఏమన్నా ఇక్కడ స్కూల్లో ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పింది ఎప్పుడైనా? అసలు ఎప్పుడు చెప్పలేదండి. అయితే 3 రోజుల కిందట పిల్లకి ఒక అమ్మాయికి గొడవ జరుగుతున్నాక టీచర్లు తీసుకెళ్లి పిల్లకి వార్నింగ్ ఇచ్చారండి మా మనవరాలు. ఆ విషయం ఎవరు చెప్పారు? గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి వెళ్ళిపోయారండి. ఎవరు లేరు అక్కడ. వాళ్ళు కూడా మా పేరెంట్స్కి మాకు కవర్ చేయలేదండి.